మా తండ్రి, గడిచిన కొద్ది కాలం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి దినాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకు తండ్రి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు కొన్ని మాటలు అన్నయ్య గారి ద్వారా మేము విన్నాం తండ్రి. మరికొన్ని మాటలు నీ యొక్క దైవ గ్రంథం నుంచి తండ్రి మీరు మా కోసం రాయించిన మాటలను తండ్రి మేము పరిశీలిస్తుండగా నాకు సమయోచితమైన జ్ఞానమును వినబో ప్రతి ఒక్కరికి చెప్పబడుతున్న మాటల్లోని భావాన్ని గ్రహించుకునేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఒక విలువైన అంశాన్ని మనం మాట్లాడుకుందాం. అదే అపాయకరమైన కాలంలో ఉపాయకరమైన మాటలు. ఏమండి? అపాయకరమైన కాలంలో ఉపాయకరమైన మాటలు. అపాయకరమైన కాలం ఏంటి అని మనం ప్రశ్న వేసుకుంటే, ఈ రోజున్న లోకాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజున్న ప్రపంచ పరిస్థితుల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం అపాయకరమైన కాలంలో ఉన్నామో లేదో మనకు అర్థమవుతుంది. నిజంగా గత వారంలో జరిగిన కొన్ని సంఘటనలే కానీ, ఈ వారంలో జరిగిన కొన్ని సంఘటనలే కానీ, ఒకసారి బయట జరుగుతున్న సంఘటనలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో దారుణమైన పరిస్థితులు మనకి బయట కనిపిస్తున్నాయండి. మనుషుల మధ్య మనుషులుగా ఈరోజు భూమి మీదకి వచ్చి ఎంతో వివేచన జ్ఞానం కలిగి ఉండి తెలివి బుద్ధి ఈ చుట్టూ ఉన్న మృగాలు, క్రూర మృగాలని మనం అనుకున్నా సరే, జంతువులని మనం అనుకున్నా సరే, పక్షులమని మనం అనుకున్నా సరే, వాటికంటే ఎక్కువ జ్ఞానం మనిషికి ఉన్నప్పటికీ కూడా ఆ క్రూర మృగాల కన్నా దారుణంగా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు తయారవుతున్నారండి. నిజం. ఎన్నో సందర్భాలు గతంలో మనకు జరిగాయి. న్యూస్లో ఎన్నో సందర్భాలు వచ్చాయి. ఒక వ్యక్తిని దారుణంగా చంపిన ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. న్యూస్లో మీరు చూసుంటారు. ఇష్టం వచ్చినట్టు నరికేస్తున్నాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏ గొడవ అయినప్పటికీ కూడా మనిషి ప్రాణం తీయొచ్చండి. ఆలోచించండి. మనిషి ప్రాణం తీసే అంత తప్పు ఏం చేశాడు? ఏమీ లేదండి. ఏదో చిన్న మాట వచ్చింది, అది పెద్దదైంది. ఇప్పుడు ఏం చేయాలి? చంపేయాలి అని కత్తి పట్టుకుని మళ్ళీ ఆ కత్తి కూడా చేయించుకున్నాడంట పలానా ప్రాంతంలో. అది కూడా న్యూస్లో వస్తుంది. ఇదిగో కత్తి చేయించుకున్నాడు. ఏంటి? మనిషిని చంపాలని ఆలోచన కలిగి ఉండి ఒక మంచి కత్తి చేయించుకుని. చూసారా, ఈ భూమి మీద మనిషి తప్పు చేయడానికి ఎంత ఉపాయంగా ఆలోచిస్తున్నారో అపాయం చేయడానికి ఒక మనిషికి. ఆ కత్తి చేయించుకున్నాడు, వెళ్ళాడు, ఇష్టం వచ్చినట్టు నరికేసాడండి. ఇష్టం వచ్చినట్టు. కొంతమంది న్యూస్లో మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? ఇదిగో మెడ పూర్తిగా కట్ అయిపోయింది, ఇదిగో ఇక్కడ మెడ ఇది ఉంటుంది చూసారా, ఇది ఒకటే ఉందంట. ఏంటి? ఎక్కడైనా మనం ఇలాంటి సందర్భం చూస్తామా? ఒకసారి ఆలోచించండి. మనుషుల మధ్య జరుగుతున్న సందర్భం ఇది అపాయకరమైన కాలం కాదా? మనుషులను బట్టి ఆలోచించండి. అది అయిపోయిందని ఇంకో సందర్భం జరగలేదా? ఇంకొకటి జరిగింది. 3వ తరగతి పిల్లని పాడు చేసి చంపేశారు. నంద్యాల ప్రాంతం అనుకుంటా. నంద్యాల కదండి. 3వ తరగతి చదివే పిల్లని నంద్యాల ప్రాంతంలో అత్యాచారం చేసి చంపేశారు. ఎందుకంటే అత్యాచారం చేసింది అన్నా పెద్దోళ్ళ అంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలే. ఇంకా మళ్ళీ ఎన్నో ఎంక్వైరీలు, అందులో ఇంకా ఎవరెవరో ఉన్నారని తెలుస్తుంది. నిజంగా ఏంటిది? మనుషుల పరిస్థితి ఎందుకు ఇలా మారిపోతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ సమాజం రోజు రోజుకి ఎందుకు ఇలా అపాయకరమైన కాలంగా ఎందుకు మారిపోతుంది? నేడున్న ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు, వాళ్ళు చూస్తున్న ప్రతి ఒక్క దృశ్యాలు, ఇవన్నీ కూడా మనుషుల్ని క్రూరంగా మార్చేస్తున్నాయండి. ఈరోజు టీవీలలో ఎన్నో ప్రోగ్రాములు మనం చూస్తుంటాం. అవునా? ఎన్నో ప్రోగ్రాములు మనం చూస్తుంటాం. నిజంగా పిల్లల ప్రోగ్రాములు ఎక్కువ మనకు ఉంటుంటాయి. మనకి కనిపిస్తుంటాయి. ఒకానొక కాలంలో కొంచెం పెద్దవాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఒక జబర్దస్త్లో అన్న పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు.
ఏదన్నా ఒక నాటకాల కింద వేసినా సరే అక్కడ కూడా పెద్దవాళ్ళు కనిపించేవాళ్ళు. కానీ కొద్ది కాలం నుంచి ఎప్పుడో డాడీ గారు చెప్పారండి, ఏమని డ్యాన్స్ బేబీ డ్యాన్సుల్లో అవకాశం ఇస్తామని తల్లిదండ్రులు అడిగే పరిస్థితి గత కాలంలో ఉన్నదైతే, ఈ కాలంలో వాళ్ళ చేతి ఎన్నో డ్రామాలు వేపిస్తున్నారు. వాళ్ళ చేతే వాళ్ళకి తెలియకూడని ప్రేమల గురించి, వాళ్ళకి తెలియకూడని సందర్భాల గురించి, వాళ్ళు మాట్లాడకూడని డబల్ మీనింగ్ డైలాగుల్ని ఇగో చిన్న పిల్లల చేత మాట్లాడిస్తున్నారు. మీరు టీవీల్లో ప్రోగ్రాములు చూస్తే తెలుస్తాయి. ఇటు చిన్నపిల్లల చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారా? మరి చిన్నప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇవి చూసిన వాళ్ళు ఎలా తయారవుతారండి? చిన్నప్పటి నుంచి చెడిపోవచ్చని చిన్నప్పటి నుంచి చెడిపోతున్నారండి. నిజంగా ఎవరికి తెలుసు జ్ఞానం? ఒక్కసారి ఆలోచించండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకో సంఘటన, ఉయ్యాల్లో ఉన్న పిల్లపై అత్యాచారం చేసిన సందర్భం. ఇటు ఉయ్యాల్లో ఉన్న పిల్లపయ్యా ఏంటిది? మనిషి క్రూరత్వాన్ని చూపించుకోవడం కాదా? ఆలోచించండి. మనిషి తన క్రూరత్వాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో నేనంత క్రూరమైన వాడిని, ఇలాంటి ఆలోచన కలవాడిని అని తన క్రూరత్వాన్ని చూపిస్తున్నాడండి. ఇంకా ఎన్ని సందర్భాలు మాట్లాడుకుందో. ఎందుకంటే అపాయకరమైన కాలం ఎలా అయిపోయింది, ఎవరి వల్ల అయిపోయిందో తెలుసా? మనుషులు ఈ అపాయకరమైన కాలంగా ఈ రోజుని చేసేశారండి. ఈ గత కాలంలో జరిగిన సంఘటనలు మొన్న వారం ఈ వారం వచ్చిన వార్తల్లో కొన్ని సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి. ఏంటండి సమాజం? ఇది అపాయకరమైన కాలం అని ఎప్పుడు చెప్పాడో తెలుసండి దేవుడు? ఎప్పుడో చెప్పాడండి. మీకా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయకరమైన కాలము వచ్చుచున్నది. ఏమంటున్నాడంటే దేవుడు? గొప్ప అపాయకరమైన కాలం వచ్చుచున్నది అని ఎప్పుడో అన్నాడు. పాత నిబంధన కాలంలో దేవుడు రాయిస్తున్న మాట, గొప్ప అపాయకరమైన కాలం భవిష్యత్తులో రాబోతుంది. అలాగే కొత్త నిబంధన రాగానే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇప్పుడేమో అపాయకరమైన కాలం వస్తుందన్నాడు. ఎక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడండి? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏమంటున్నాడండి? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎప్పుడు వస్తాయి అపాయకరమైన కాలాలు? అంత్య దినములలో వస్తాయి. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? అంత్య దినములలో పుట్టాడు. అంటే యేసుక్రీస్తు వచ్చే సమయానికి ఏమొచ్చేసినాయి? అంత్య దినాలు ప్రారంభమైనవి. అంటే ఈ అంత్య దినములలో ఏ కాలంలో ఉన్నాం మనం అందరము? అపాయకరమైన కాలంలో ఉన్నాం మనం. బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి ప్రాణాలతో వస్తాడో లేడో తెలియని కాలంలో ఉన్నాం మనం. ఇద్దరు స్నేహితులు బైక్ డ్రైవ్ చేస్తున్నారండి. ఇది కూడా ఈ వారం న్యూస్లో వచ్చింది. ఇద్దరు స్నేహితులు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. మరి కొత్త బండి కొన్నాడు, డూకు బైక్ మీద వెళ్తున్నాడు. వెళ్తూ అసలే వర్షం కదండి, మన వారం అంతా కూడా వర్షాలు. ఈ వారం కూడా కొన్ని వర్షాలు పడినాయి. ఇప్పుడు అసలే వర్షం, రోడ్డు అంతా కూడా తడిసిపోయి ఉంది. వెళ్ళాడు బాగానే ఉంది. కాస్త దూరం వెళ్ళాడు, స్పీడ్గా వెళ్ళాడు, బాగానే ఉంది. స్పీడ్గా వెళ్ళడమే కాక ఇంకేం చేయాలి అని ఒక టైర్ మీద బండి తోలాలి అనుకున్నాడు. ఏమండి? ఏం చేశాడు? ఒక టైర్ మీద బండి తోలాలి. ఏమండి? బండికి 2 చక్రాలు ఇచ్చింది దేనికి? బండికే కానీ సైకిల్కే కానీ 2 చక్రాలు ఇచ్చింది దేనికి? రెండిటి మీద వెళ్ళమనేగా. ఒకవేళ ఒక చక్రంతో నడిచేదైతే ఆడు ఒక చక్రం ఎత్తాడుగా. ఆటోకి 3 చక్రాలు ఉంటాయి, కారుకి 4 చక్రాలు ఉంటాయి. కారుకి ఎందుకు 2 ఇవ్వలేదు అంటే, నేను 2 చక్రాలతో ఇలా లేపి తోలుతానంటే, ఎందుకంటే అది 4 చక్రాల మీద వెళ్ళేది కాబట్టి 4, 3 చక్రాల మీద వెళ్ళేదానికి 3 చక్రాలు, 2 చక్రాల మీద బండి వెళ్తుంది కాబట్టి 2 చక్రాలు. 2 చక్రాల మీద వెళ్తేనే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవునా? 2 చక్రాల మీద స్పీడ్గా వెళ్తేనే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలాంటిది ఇతను ఏం చేశాడు అంటే, స్నేహితుడిని వెనకాల కూర్చోబెట్టుకున్నాడు. ఉత్సాహం వచ్చింది, ఆనందం వచ్చింది, అసలే వర్షం కదా. వెళ్తా ఒక టైర్ పైకి లేపాడు.
ఒకసారి లేపాడు, రెండోసారి లేపాడు, మూడోసారి లేపాడు, వెనకున్నవాడు కింద పడి చచ్చిపోయాడండి ఈసారి. ఏమండి, తోలునోడు బాగానే ఉన్నాడు, ఆ తోలునోడు వెనకున్నాడు ఏమైపోయాడు? కింద పడ్డాడు. వెంటనే హెల్మెట్లు కూడా వాడరుగా, వెంటనే తల రోడ్డుకి గట్టిగా తగిలింది, వెంటనే అక్కడికక్కడే చనిపోయాడు. ఏంటిది ఆలోచించండి. మనుషులు అపాయకరమైన వారిగా మారిపోతున్నారు చూసారా? రోజు రోజుకి మనిషి చేస్తున్న చేష్టలు అపాయకరమైనగా మారిపోతున్నాయి రోజు రోజుకి. మనిషికి మంచి ఇష్టపడే కాలంలో మనం లేవండి, చెడు ఇష్టపడే కాలంలో ఉన్నాం. మంచిని ఎవరో కూడా ఇష్టపడరు. ఒక న్యూస్ కేసుకు వచ్చిందండి, న్యూస్ కోర్టుకు వచ్చింది, క్షమించండి, కోర్టుకు వచ్చింది. ఏంటి అనగానే దాన్ని ఎంక్వైరీ చేసి ఒక విడాకులు కూర్చున్న సందర్భం అనేది కోర్టుకు వచ్చింది. ఒక భర్త భార్య సందర్భంలో ఒక భార్య భర్తలని విడాకులు కోరింది. ఎందుకంటే మంచిని మనుషులు ఇష్టపడరు అనడానికి ఇది ఒక నిదర్శనం. విడాకులు కోరుకున్నప్పుడు మరి భార్యను అడుగుతారుగా, అమ్మ ఎందుకమ్మా నువ్వు విడిపోవాలనుకుంటున్నావు అని భార్యను అడిగారండి. భార్యను అడిగినప్పుడు ఆవిడ చెప్పిన మాటలు ఏంటంటే, పెళ్ళై కొన్ని సంవత్సరాలు అయింది, మా ఆయన నాతో ఎప్పుడు గొడవ పడలేదు అంది. ఏంటి, వేరేదేదో చెప్తాను అనుకుని ఉంటారు మీరు, అవునా? వాళ్ళు కూడా అలాగే అనుకున్నాడు. విడాకులు అనగానే ఏంటి కారణం అనగానే ఏదో కారణం, కొడుతున్నాడో తిడుతున్నాడో, ఇంకా కలిసి ఉండలేక పాపం విడాకుల కోసం వచ్చింది అనుకుని ఆ లాయర్ గారు జడ్జి గారు అనుకుని ఏంటమ్మా ఏంటి కారణం అని అడిగినప్పుడు చెప్పిన కారణానికి ఆ యాజమాన్యం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది. పెళ్ళై కొన్ని సంవత్సరాలు అయింది, మా ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు, అవసరమైనవన్నీ తీసుకొస్తున్నాడు, చెప్పిన స్టేట్మెంట్ అండి. కానీ నాతో గొడవ పట్టలేదు, కాబట్టి నాకేం కావాలి అంటే, ఒక పక్క మనుషులు కూడా ఇలా తయారయ్యారు. గొడవ పడి ఎన్నో వస్తుంటే గొడవ పడలేదని అంటే, గొడవ పడకపోయినా విడాకులు కావాలా? విడాకులు కావాలి. సో ఎలా మారిపోయారో చూడండి. ఈ సందర్భాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. అపాయకరంగా మనుషులు మారిపోలేదా? ఇది అపాయకరమైన కాలం కాదా? అందుకే చెప్తున్నాడు, అంచె దినముల్లో అపాయకరమైన కాలము వచ్చును. మనుషులు మంచిని ఇష్టపడరు, నీతిగా బ్రతకడాన్ని నీతిగా బ్రతకాలని ఏ మనుషులు కూడా అనుకోరు. ఎందుకంటే ఈ కాలం ఎలాంటిది, ఇదిగో ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు. ఇంకొక ఆవిడ ఉంది, ఇంకొక మహానుభావురాలు ఉంది. ఆవిడ డాక్టర్ అంట, మీకు తెలిసే ఉంటుంది. ఆవిడ డాక్టరు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఎన్నోసార్లు పెళ్లి చేసుకుంటాం అని మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. చివరికి పురుషుడు పెళ్లి చేసుకుని అన్నాడు. అన్నీ అయిపోయాయి, పెళ్లి చేసుకుందాం అనుకుంటే చివరి క్షణంలో ఎందుకో పెళ్లి చేసుకుని, ఇది కామన్ అయిపోయింది కదండి, ఇప్పుడు పెళ్లి చేసుకొని అన్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకొని అన్నాడని ఈవిడ డాక్టర్ కదా, డాక్టర్ కాబట్టి ఇదిగో నన్ను పెళ్లి చేసుకొని అన్న నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకుండా చేస్తానని, నీకు మగతనమే లేకుండా చేస్తానని దారుణానికి ఒడిగట్టింది ఆ డాక్టర్. అది కూడా వచ్చిందండి ఈ వారం న్యూస్లో, పోయిన వారం న్యూస్లో ఉంటాయి. ఏంటి ఇది క్రూరం కాదా? ఆలోచించండి. పురుషులు చూస్తే ఒకరినొకరు చంపుకునే విధంగా వీళ్ళు మారిపోయారు. స్త్రీల దగ్గరికి వచ్చినా సరే వీళ్ళు కూడా ఎలా మారిపోతున్నారు? క్రూరంగా మారిపోతున్నారు. చూసారా మనుషులు రోజు రోజుకి? కొట్టట్లేదని కొట్టుకెళ్ళే ఆవిడ ఒకరు, నన్ను పెళ్లి చేసుకోలేదని అతన్ని చంపడానికి చూసిన వ్యక్తి మరొకరు. ఏమండి, చిన్న గొడవ వచ్చిందని ఒకరిని కత్తితో దారుణంగా చంపేవారు మరికొందరు. చివరికి చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళ మీద అత్యాచారం చేసి చంపేసే వాళ్ళు ఇంకొకరు. ఏంటండి మనుషులు అలా మారిపోతున్నారు? ఏంటి కారణం ఆలోచించండి. ఇంత క్రూరంగా మనిషి మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ సమాజానికి దేవుని జ్ఞానం లేకపోవడం వల్ల అండి. దేవుడు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల. అదే చెప్తున్నాడు, ఏమని? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇప్పుడు తెలుసుకోండి మీరు, అపాయకరమైన కాలం వచ్చింది. బైబిల్లో రాయబడిన సందర్భాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలు జరుగుతున్నాయి. ఈ సందర్భాలు చూసన్నా మనకు బుద్ధి రావాలండి. అమ్మో, యేసుక్రీస్తు చెప్పాడు, ఆ తర్వాత శిష్యులు చెప్పారు, తిమోతి గారికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చేసాయి. ఇప్పుడు ఆ కాలంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ అపాయకరమైన కాలం నుండి? అవునా?
ఈ అపాయకరమైన కాలంలో అపాయకరమైన మనుషుల నుండి మనం ఏం చేయాలి? మనల్ని మనం బాగు చేసుకోవాలి, మన చుట్టూ ఉన్న వారిని బాగు చేయాలి. సామెతల గ్రంథము 27 అధ్యాయం 12 సామెతల గ్రంథము 27 అధ్యాయం 12 ఏం చేయాలో అక్కడ చెప్తున్నాడండి. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి ఏమండి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? అపాయం వస్తుందని జాగ్రత్త పడతాడు. బుద్ధిమంతుడైతే అపాయం వస్తుందని జాగ్రత్త పడతారు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? యోచించడంట. ఎక్కడో జరిగిందిగా, మాకెందుకు? ఎవరెవరో చంపుకున్నారు, మాకెందుకు? ఈ ఎక్కడో జరిగిన సందర్భాలు మా ఇంట్లో జరగలేదుగా, మా గ్రామంలో జరగలేదుగా. అంతే కదండి. మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, ముందు మా గ్రామంలో జరగలేదుగా అనుకుంటాడు. మా గ్రామంలో జరిగింది అనుకోండి, మా ఇంట్లో జరగట్లేదుగా, నేను బాగానే ఉన్నానుగా అనుకుంటాడు. ఏదో ఒక రోజు నీ కుటుంబంలోనూ జరుగుతుంది. అప్పుడు దాకా మనిషికి బుద్ధి రాదండి. అందుకే ఏమంటున్నాడు తెలుసా? బుద్ధిమంతులైతే ఆలోచిస్తారు, జాగ్రత్త పడతారు దాని గురించి. బుద్ధిహీనులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు యోచించరు, దాని గురించి అసలు ఆలోచించరు. వాళ్ళకు నచ్చినట్టే వాళ్ళు ఉంటారు. అందుకే అంచె దినముల్లో అపాయకరమైన కాలం వచ్చును. ఎందుకు వస్తున్నాయి అపాయకరమైన కాలంలో? ఏంటి దీనికి కారణం? ఇప్పుడు ఎన్నో సందర్భాలు మనం చెప్పుకున్నాం కదా. ఏంటి దీనికి కారణం? అవునా? ఈరోజు పోయిన వారం ఈ వారం జరిగిన కొన్ని సందర్భాలను మనం చెప్పుకున్నాం. ఏదైనా మంచిదిగా ఉందా? అందులో ఏదైనా మంచి ఏదైనా ఉందా అండి? ఎందులోనూ కూడా మంచి లేదండి. మనిషి క్రూరత్వానికి నిదర్శనం ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా మనిషి క్రూరంగా మారిపోయాడు అనడానికి సాక్ష్యాలండి ఇవి. ఏమండి? ఇంకో కొంతమంది ఇంకెంత దారుణంగా మారిపోయారు అంటే, జంతువుల్ని పాడు చేస్తున్నారు పురుషులు. వినడానికి ఎంత అసహ్యంగా ఉందో ఆలోచించండి. జంతువుల్ని, ఒక గేదెని పాడు చేస్తున్నారంట న్యూస్, ఒక కుక్కని పాడు చేస్తున్నారంట న్యూస్. జంతువుల్లో కూడా లేని దారుణంగా ఈరోజు మనుషులు మృగాలుగా మారిపోయారు, చూసారా? అందుకే అంటున్నాడు, అంచె దినముల్లో అపాయకరమైన కాలాలు. చూడండి ఎన్ని అపాయాలు మీ చుట్టుపక్కల మీ చుట్టూ జరుగుతున్నాయో చూడండి, గ్రహించండి. ఎందుకు అపాయకరమైన కాలాలు వస్తున్నాయో తెలుసా? ఈ అపాయకరమైన కాలం రావడానికి కారణం ఏంటి? అదే చెప్తాడు 2వ వచనం నుండి. మనుషులు స్వార్థ ప్రియులు. ఏంటంట కారణం? ఏమండి? మనుషులు స్వార్థ ప్రియులు, తర్వాత ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చాలండి. ఇలా లిస్ట్ అంతా చూసుకుంటే ఇక్కడ చాలా ఉంటాయి. కాకపోతే ఈ మాటను గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. అంచె దినంలో అపాయకరమైన కాలం వచ్చును, అలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఏమంటున్నాడు? అలాగనగా మొట్టమొదట చెప్పింది ఏంటి? మనుషులు స్వార్థ ప్రియులు. ఈరోజు భూమి మీద స్వార్థం లేని మనుషులు ఎక్కడైనా మనకు కనిపిస్తున్నారా? తన స్వార్థం కోసం చుట్టూ ఉన్నవారు ఏమైపోయినా పర్లేదు, నా ఇరుగు పొరుగు వారు ఏమైపోయినా పర్లేదు, నా సహోదరులు, నా తోడబుట్టిన అన్నదమ్ములు ఏమైపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం ఎలా ఉండాలి? ఏమండి? నేను మాత్రం బాగుండాలి, మంచి స్థానంలో ఉండాలి, నా స్వార్థం కోసం ఏం చేసినా తప్పు లేదు అనే పరిస్థితికి మనుషులు వచ్చేసారండి. అందుకే అంటున్నాడు మనుషులు స్వార్థ ప్రియులు. తర్వాత బింకములాడువారు. ఏమండి? ధనాపేక్షులు. ఏమండి? ఏంటంట? ధనాపేక్ష. ఈ భూమి మీద ధనాన్ని సంపాదించాలి అన్న ఆలోచన. ధనాపేక్షులు. తర్వాత బింకములాడువారు. బింకం అనగానే ఎప్పుడు ఆడతాడు మనిషి? బింకములు అనగానే ఏంటి? ఏదైనా ఒక సందర్భం జరిగిందనుకోండి, సందర్భం జరిగినప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు నువ్వు పలానా మాట అన్నావా అనగానే అప్పుడు అన్నానా లేనా అనుకుంటాడు. చూసాడా? ఏం చెప్పాలో తెలియక అబద్ధం చెప్పేస్తుంటారు. చూసారా? దీన్ని ఏమంటాం తెలుసా? బింకములాడడం అంటామండి. నిజంగా మనుషులు ఇవి కనిపించట్లేదా?
మనుషులు ఇవి కనిపించట్లేదండి. ఏ సందర్భం గురించి మనం ఆలోచించండి. ఉత్తినే మనిషి బింకములాడేవాడుగా కనిపిస్తుంటాడు. తర్వాత అహంకారులు. ఈ భూమి మీద మనిషికున్న అహంకారం ఎవ్వరికీ లేదండి. ఏ జీవి దగ్గర కూడా నీకింత అహంకారం కనిపించదండి. ఎవరు చెప్పినా విండు. అందుకే డైలాగ్ రాసేసుకున్నాడు వాడి కోసం వాడు. మనుషులు ఎలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలియడానికి ఒక డైలాగ్ రాసేసుకున్నాడు. ఏంటా డైలాగు? ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. మేము అదే చెప్తున్నాం. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట వినొద్దు, దేవుడి మాట విను. అర్థమైందండి? ఏమని రాసేసుకున్నాడు? మనిషి మాట అసలు వినొద్దు. అంటే ఏంటిది అంటే మంచి చెప్పిన వినకూడదా? వినకూడదు, అదేగా అర్థం. అలా ఇది ఏంటిది? అహంకారం కాదా? ఏదైనా మంచి చెబితే ఎక్కడికి వెళ్ళి మంచి చెప్పినా ఎవరంటున్నారండి? ఆలోచించండి. ఎవరంటున్నారు? ఇది యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ చేస్తున్నప్పుడు నా కాంటాక్ట్స్లో ఉన్న అందరికీ కూడా ఆటోమేటిక్గా షేర్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏమంది అంటే మామూలుగా మెసేజ్ పెట్టారు. ఒక చోట పని చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నెంబర్ ఎలా యాడ్ అయిపోయింది అందరికీ కలిపి ఒకేసారి మెసేజ్ పెట్టి ఇలా ఉంటుంది వాట్సాప్లో. వాళ్ళ నెంబర్ యాడ్ అయింది. ఇప్పుడు యాడ్ అయినప్పుడు దగ్గర ఛానల్ నుంచి యాడ్ అయింది. మరి ఎన్నోసార్లు వాక్యాలు పెడుతున్నా వింటుంది. ఆవిడ కూడా ఏదో ఒకటి పెడుతుంది, పెద్ద ఆవిడే, మళ్ళీ బాగానే ఉంది. మరి సడన్గా ఏమైందో తెలియదు కానీ ఇదిగో ఇలాంటి మాటలు మాకు పెట్టొద్దు. ఎందుకు? మంచి మాటలు కదా, వింటే బాగుపడతాం కదా. మరి ఎలాంటి మాటలు కావాలి? అంటున్నారు కదండి ఎంతోమంది యూట్యూబుల్లోనూ ఇన్స్టాగ్రాముల్లోనూ చూస్తున్నారు కదండి ఈ ప్రజలు చేసే దారుణమైన కార్యాలన్నీ కూడా, అల్లరి చేష్టలన్నీ కూడా. ఇవి పెడతావా? మేము చూస్తాం, బాగా చూస్తాం. మేము ఇవి ఎన్ని పెట్టినా చూస్తాం. మేము రాత్రి అయినా సరే ఇదిగో కళ్ళల్లో అగరత్తులు పెట్టుకుని ఏం చేస్తాం? ఇలా జరుపుతానే ఉంటాం, చేతులు నొప్పి వచ్చినా సరే. అహంకారులు దోషణ. ఏ మనిషిని చూసినా దోషకులు, ఏదో ఒక మాట అంటానే ఉంటారు. అందుకే దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. ఎవరంట? తల్లిదండ్రులకు అవిధేయులు. ఏమండి? ఎంత జాగ్రత్తగా పెంచినా సరే విధేయత చూపే పిల్లలు కనిపించరండి. విధేయత చూపే పిల్లలు కనిపించరు. ఎందుకో ఈ సమాజాన్ని చూసి, మనం చదివిస్తున్న స్కూళ్ళ బట్టియో, ఈ సమాజం బట్టియో, టీవీలో వస్తున్న ప్రోగ్రాముల బట్టియో ఎలా మారిపోతున్నారంటే తల్లిదండ్రులకు విధేయత చూపించాల్సిన పిల్లలు అవిధేయులుగా మారిపోతున్నారండి తల్లిదండ్రులకు. అండి కొద్ది కాలం వెనక్కి వెళ్తే ఇదిగో అమ్మ నాన్న అని చక్కగా పిలిచే పరిస్థితి మనకు కనిపిస్తుందండి. అమ్మగారు అని ఇంకా గౌరవించే పరిస్థితులు మనకి గత కాలం వెనక్కి వెళ్తే పిల్లల దగ్గర కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అమ్మని అమ్మ అని పిలవడానికి కూడా నోరు రావట్లేదండి. దెబ్బ తగిలితే అమ్మ అంటున్నాడు కానీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అనలా పోతున్నాడు. చూసారా ఎలా మారిపోయారు? అవిధేయులు కాదా? తండ్రిని కొట్టడానికే, ఆస్తి కోసం తండ్రిని కొట్టడానికి తండ్రి మీదకి వెళ్తున్న కొడుకుల్ని ఎంతమందిని చూడలేదండి? వేణీళ్ళు కావాలా, వేణీళ్ళు పోసేస్తా అని ఒక ముసలావిడి మీద వేణీళ్ళు పోసేస్తుంది ఒక కూతురు. బతుకున్నప్పుడు పెంచినప్పుడు బాగా పెరుగో 25-30 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన తరువాత ఆవిడ ముసలిదైపోయింది కదా, ఏం చేయాలి? ఏదో విధంగా వదిలించుకోవాలని ఎంతోమంది తల్లిదండ్రులను హింస పెడుతున్నారు ఎంతోమంది. అందుకే చెప్తున్నాడు తల్లిదండ్రులకు అవిధేయులుగా మారిపోతున్నారు. తర్వాత కృతజ్ఞత లేనివారు. ఎవరంట? కృతజ్ఞత లేనివారు. దీనికి ఇంకోటి మనం మాట్లాడుకోవాలంటే చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతాం. ఎలా కొంతమందిని కూర్చి మాట్లాడినప్పుడు, ఎరా నువ్వు ఎలాంటోడివో తెలుసా, ఏరు దాటాక తెప్ప తగలేసే రకంరా అంటుంటారు కొంతమందిని. అవునా? ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. ఇప్పుడు మనం మార్గాల్లో వెళ్తున్నప్పుడు ఒక కాలవో, ఒక ఏరో, ఒక చెరువో వచ్చింది. ఇప్పుడు ఆ చెరువు దాటితే కానీ ఆ పక్క ప్రాంతానికి మనం వెళ్ళలేం. ఇప్పుడు వెళ్ళలేని సందర్భంలో ఏం చేస్తాం? అదిగో అక్కడ ఉన్న పడవ కనిపించింది, వేసుకున్నాం, ఇల్లు బాగానే ఉంది.
ఇప్పుడు వెళ్ళిన తర్వాత నా పని అయిపోయిందిగా అని ఆ పడవ తగలెట్టేసావు అనుకోండి, ఆయన ఏమంటావు? కృతజ్ఞత ఉన్నవాడు అంటావా అండి? ఈరోజు మనుషులు కూడా అలాగే మారిపోయారండి. మానవ సమాజం కూడా అలాగే మారిపోయింది. ఎదగనంత వరకు ఎవరో ఒకళ్ళని ఉపయోగించుకున్న ఇతను ఎదిగిన తర్వాత వాళ్ళని ఎలా తగలెట్టేయాలని ఆలోచిస్తున్నాడు మనిషి. అది ఎందులో చూసుకోండి, లోకపరంగా ఎదిగిన వాడిని చూసుకోండి, వాక్యపరంగా ఎదిగిన వాడిని చూసుకోండి, ప్రతి ఒక్కరిని కూడా అపవాది పడేసి ఇలా మార్చేస్తుందండి. చక్కగా చదువుకున్నాడు, ఉద్యోగం సంపాదించుకున్నాడు, ఎవరో ఒకరు మధ్యలో ఉండి ఉద్యోగం ఇచ్చారు, బాగానే ఉంది, సంపాదించాడు. ఇప్పుడు నెలకి ₹1,00,000 శాలరీ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి ఏం చేయాలి? ఇదిగో అంతకుముందు సహాయం చేసి ఉపయోగపడిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. అది మానేసి ఏం చేస్తుంటాడు? వాళ్ళని దూషించేవారుగా మనుషులు మారిపోతున్నారు. మనము కూడా అంతే కదండి, మనము కూడా అంతే. మనం వాక్యంలో ఎదగడానికి ఎంతో మంది మనల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఉంటారు గత కాలంలో, అవునా? మనం ఎదిగామంటే ఎవరో ఒకరి మాట వల్ల ఎదిగిపోయాం మనం, చెప్పండి. మీరు కానీ నేను కానీ ఈరోజు వాక్యం నేర్చుకుని వాక్యం ఏంటి ఈ స్థితిలో ఉన్నాము అంటే కారణం ఎంతోమంది ఉంటారు, ఏమండి? వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాం మనం? మర్చిపోయి మళ్ళీ వాళ్ళనే తిట్టే పరిస్థితికి మనం ఎదిగిపోతుంటాం. ఏమంటారు దీన్ని? ఏరు దాటాగా తెప్ప తగలేడు అనరా? ఆలోచించండి. కృతజ్ఞత లేనివారు, తర్వాత ఏమండి అపవిత్రులు, పవిత్రత లేదు. ఏమండి చాలండి, పవిత్రతే లేదు. మనిషిల్లో దేవుడు కోరుకున్నది ఏంటి? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు మనుషుల్లో. అది మనకి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో మనకి కనిపిస్తుంది. అంటే దేవుడు పవిత్రత మనుషుల్లో కోరుకుంటే ఈరోజు ఆ పవిత్రత ఏ మనిషిలో లేకుండా పోయిందండి. అపవిత్రముగా ఉంటున్నాడంట. అంచె దినముల్లో, అపాయకరమైన కాలంలో మనుషులు ఉంటున్న పరిస్థితులు, దానికి ఈరోజు జరుగుతున్న సందర్భాలు విన్నారా? ఏమండి ఇప్పుడు ఇలా ఉంటున్న మనుషుల్ని మార్చాలి, బాగు చేయాలి అంటే ఏం కావాలి? ఏమండి అపాయకరంగా మనిషి మారిపోయాడు. మరి మనిషి బాగుపడాలి అంటే ఏది మనిషిని బాగు చేస్తుందో తెలుసా? ఉపాయకరమైన మాటలు మనిషిని బాగు చేస్తాయి. ఎక్కడున్నాయి ఆ ఉపాయకరమైన మాటలు అని మనం ఆలోచిస్తే ఈ భూమి మీద మనుషుల దగ్గర ఉన్నాయనుకుంటే పొరపాటు. మనుషుల దగ్గర మనిషిని బాగు చేసే ఉపాయకరమైన మాటలు ఏవి లేవండి. ఇంకా పాడు చేస్తాడు ఏ మనిషి అన్నా సరే. కానీ మనిషికి ఉపాయకరమైన మాటలు ఎవరు చెప్పారో తెలుసా? బైబిల్ చెప్పిందండి. బైబిల్ చెప్పింది. మనిషికి ఉపాయకరమైన ప్రతి మాటని బైబిల్ చెప్పింది. కానీ మనిషి దగ్గరికి ఎవరు తీసుకెళ్ళాలి? అవునా? ఉపాయకరమైన మాటలు బైబిల్ చెప్పింది. ఈ బైబిల్ చెప్పిన ప్రతి మాట కూడా మనిషిని మార్చేది. అపాయకరమైన కాలంలో కూడా మనిషిని బాగు చేసే పరిస్థితి బైబిల్ చెప్పిన మాటల్లో మనకు కనిపిస్తుంది. ముందుగా మనం విన్నాం ఏంటి? మనుషులు ఎందుకు అపాయకరమైన కాలం వచ్చింది? మనుషులు స్వార్థప్రియులు కాబట్టి. ఇప్పుడు మనుషుల్లో స్వార్థం పోవాలి అంటే ఏం చేయాలి? అది ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఏం చేయాలో చెప్పాడు దేవుడు. ఇదిగో స్వార్థప్రియులు కాబట్టి మీలో ముందు పోవాల్సిందేంటో తెలుసా? స్వార్థం అనేది మీలో ఉండకూడదు. అదే మనకి కనిపిస్తుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూడండి. మనుషులు అపాయకరంగా మారిపోయిన వారిని ఎలా బైబిల్ సరిచేస్తుందో మనం ఇక్కడ చూసుకోవాలండి. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని, ఏమండి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. ఏం చెప్తున్నాడండి? మనుషులకి ఎందుకు స్వార్థం వస్తుంది? తనని తాను ప్రేమించుకోవడం వల్ల స్వార్థం వస్తుంది. తనొక్కడే ఇదిగో బాగుపడాలి, ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా అయిపోయినా పర్లేదు అనుకోవడం వల్లే స్వార్థం అనేది మనిషికి పుడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్వార్థం మనుషుల్లో పోవాలి అంటే ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు.
నువ్వు బాగుపడాలనుకుంటే నీ పొరుగువారు కూడా బాగుపడాలనుకో. అప్పుడు ఎవరిని మోసం చేస్తాడండి? అవునా? ఇదిగో నేను ఇతన్ని మోసం చేస్తున్నా, నన్ను ఎవరైనా మోసం చేస్తే ఏంటి పరిస్థితి, ఎంత బాధపడతాను, కాబట్టి నేను కూడా ఇతన్ని మోసం చేయకూడదు అని ఎంతమంది అనుకుంటున్నారండి? యేసుక్రీస్తు వచ్చేదాకా ఇదిగో ఇటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరో లేరండి. ఇటువంటి మాటలు యేసుక్రీస్తు వారు మాట్లాడితే దీనికి ఏది ఆపాదించారు అంటే మతం అని ఆపాదించాడండి. దేవుడు చెప్పిన మాటలు మనుషులు వినకూడదు అన్న ఉద్దేశంతో ఒక మతమని ముద్ర వేసి ఇదిగో దేవుని మాటలు ఈ సమాజానికి అందకుండా చేశారండి. నిన్ను బలాన్ని నీ పొరుగు వారిని ప్రేమించమండం ఇది చెడు మాట అని ఎవరైనా మాట్లాడగలరా అండి? ఇది తప్పని ఎవరైనా మాట్లాడగలరా అండి? మినిమం జ్ఞానం ఉన్నవాడైనా సరే ఇదిగో ఈ తప్పు మాట ఇది అని ఎవరైనా అనగలరా? అనలేరండి. బైబిల్ చెప్పింది ఇదిగో నిన్ను వలె నిన్నెంత నువ్వు ప్రేమించుకుంటావో నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ సహోదరులు, వాళ్ళు కూడా నువ్వు అంతే ప్రేమించాలి. ఇదిగో నీలో స్వార్థం ఉండకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఈ మాటని ఈరోజు ఎంతోమంది, కొంతమంది, మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడండి, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పమని చెప్పింది ఎవరో తెలుసా? గాంధీ అంటున్నాడు ఒక ఆయన. ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. కానీ ఏమంటే ఈ మాటలు కూడా గాంధీ చెప్పాడు. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పమని ఎవరు చెప్పారో తెలుసా? గాంధీ అంటున్నాడండి. బైబిల్లో ఎక్కడా లేదు అంటున్నాడండి. ఏమంటే బైబిల్లో ఎక్కడేది ఉందో చదివిన వాళ్ళకే తెలుస్తుంది. పోనీ ఎవరినైనా అడిగితే చూపిస్తారు. కానీ మహానుభావుడు మాట్లాడేస్తున్నాడు. ఏమని? ఎందుకంటే మనుషులు ఆలోచించరు కదండి. ఓహో గాంధీయా అనుకుంటారు తప్ప ఆ కాలానికి ఈ కాలానికి బైబిల్లో ఉందో లేదో ఆలోచించే పరిస్థితుల్లో మనుషులు లేరు. యేసుక్రీస్తే చెప్పిందండి సమాజాన్ని బాగు చేసే మాటలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నువ్వు స్వార్థప్రియుడిగా మారవు. స్వార్థం అనేది నీలో నుండి పోతుంది. అలాగే ఇంకో మాట చూసుకుందాం. ఏమండి? మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు. ఏమంటే ధనాపేక్షులు. మొదటగా ధనాపేక్షులు. ఏం కనిపిస్తుంది? ధనాపేక్షులు. ఈరోజు సమాజములో 100% మనుషులు పాడైపోవడానికి కారణం ఏదైనా ఉందా అంటే అది ఒక్క ధనాపేక్ష. 4,000 లోనుకెళ్తే ఈ సమాజానికి సరిపోదండి. సమాజంలో ఎవరికి సరిపోదు. రోజు రోజుకి మనిషి ఎలా బ్రతకాలనుకుంటున్నారో తెలుసా? అఫీషియల్గా బ్రతకాలి, విలువైన వస్త్రాలు ధరించుకోవాలి. దీనికోసం మరి ఏం చేయాలి? కష్టపడితే వచ్చే డబ్బులు సరిపోతాయి. కష్టపడితే వచ్చే డబ్బులు తినడానికి సరిపోతాయి అంతే. సాధారణమైన జీవితం బతకడానికి సరిపోతాయేమో కానీ లగ్జరీ లైఫ్ కావాలంటే సరిపోవండి. లగ్జరీ లైఫ్ కావాలంటే ఇప్పుడు లగ్జరీ లైఫ్ కావాలనుకుంటున్నాడు ఏ మనిషి అన్నా సరే. ఇప్పుడు లగ్జరీ లైఫ్ కావాలంటే ఏం చేయాలి? ఇంకొకరిని మోసం చేయాలి, వేరే దారి లేదు. అందుకే ఈ ధనాపేక్ష, ఇదిగో ధనాన్ని ఎలా సంపాదించాలి అన్న ఎన్నో ఆలోచనలు కలిగి ఒక ఆయన బ్యాంకు పెట్టేశాడు. డూప్లికేట్ SBI బ్యాంకు పెట్టేశాడు ఏకంగా. ఏ బ్యాంకు? SBI బ్యాంకు మనకుంది కదా. SBI బ్యాంక్ మనకుంది, చూస్తుంటాం, బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు చూసుకోండి అది ఒరిజినల్ బ్యాంకు కాదు. కొత్త బ్రాంచ్ పెట్టారు, కొత్తగా ఉంది, ఏసీ గట్టిగా వస్తుందని వెళ్ళి అందులో అకౌంట్ తీసుకున్నాం అనుకో, చివరికి డబ్బులు వేసిన తర్వాత అది డూప్లికేట్ బ్యాంక్ అనుకో, చేసేది ఏం లేదు. ఏమంటే డబ్బు పట్టుకుని పారిపోతే ఎవ్వరు ఏం చేయలేరండి. 100 రూపాయలు దొంగిలించినా, 1 కోటి రూపాయలు దొంగిలించినా, ఏమండి 100 కోట్లు దొంగిలించినా ఏంటి శిక్ష? 420 అనా? అంతే, ఒకటే దొంగతనం వస్తుంది. ఏమండి? పోనీ డబ్బునైనా రికవర్ చేయగలరంటే అన్ని సందర్భాల్లో రికవర్ అవ్వరు. ఖర్చు పెట్టేస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడండి? 100-200 అయితే తర్వాత సంపాదించేస్తాడు. కోట్లు ఖర్చు పెట్టేసినోడు తీసుకొచ్చి ఇవ్వగలడా? ఇవ్వలేడు. SBI బ్యాంకు పెట్టేసాడంట ఆ ఊర్లో. మరి అది ఏ ఊరో కానీ SBI బ్యాంకు అది చూస్తే ఎలా ఉంది? ఒరిజినల్ బ్యాంకులా ఉంది. చక్కగా అందరూ అకౌంట్లు వేస్తున్నాడు, అకౌంట్లో డబ్బులు వేసుకుంటున్నారు అంతే కదండి. బ్యాంక్ అనగానే SBI అనగానే ఏంటి మనకే నమ్మకం? గవర్నమెంట్ బ్యాంక్ అది అనుకున్నారు. చక్కగా అందరూ డబ్బులు వేశారు. తీరా సమయం చూడంగానే బ్యాంక్ ఎత్తేసారు. ఎవరో ఏంటి అనగానే ఏం తెలిసిందంటే బ్యాంకులో పనిచేసే అతనంట ఒక మేనేజర్
బ్యాంకులో పనిచేసి ఆ బ్యాంకు యొక్క పరిస్థితులన్నీ తెలుసుకుని సేమ్ అచ్చం ఒరిజినల్ బ్యాంకులా పెట్టాడు. ఇప్పుడు ఎంతమంది మోసపోయి ఉంటారు? బ్యాంక్ అనగానే నమ్మకంగా లక్షలు వేసి వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి అందులో వేశారు. ఇప్పుడు ఏమైపోయింది? సడన్గా ఎత్తేసాడు. ఏమైపోద్దండి ఆ కుటుంబాల పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి. ఎత్తేసిన వాడు బాగానే ఉంటాడా? బాగానే ఉంటాడు, కోట్లు వస్తాయి అతనికి. వీళ్ళు లక్ష 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 దాచుకుని ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొంతమంది, అవునా? ఓ 1,00,000 బ్యాంకులో వేసుకుందాం, 1,00,000 బ్యాంకులో 10 లక్షలు అయితే ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కొంతమంది, పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు మరికొంతమంది. మరి ఇలా దాచుకున్న తర్వాత ఒకేసారి మోసం చేసి ఎత్తేస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఆలోచించండి. ఎంతోమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ యొక్క ప్రాంతంలో. నిజంగా ఆలోచించండి. ఒక ధనాపేక్షే కానీ ఈ సమాజాన్ని ఎలా పాడు చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ధనం సంపాదించాలి అన్న ఆశ. దేవుడు ఏం చెప్పాడో తెలుసా అండి? ఇదిగో నువ్వు దేవునికి సిరికి దాసునుగా ఉండనేరవు. 100 కోట్లు దొబ్బేసి 1 కోటి రూపాయలు దేవుడికి దానం చేస్తారంటే దేవుడు అంగీకరించడు దాన్ని. దేవునికి సిరికి దాసుడిగా ఉండనేవు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. చూసారా? ఈ భూమి మీద నీకొచ్చే ప్రతి కీడుకి కూడా ఏది మూలం? ధనాపేక్ష. ఉంటే సూది బెజ్జుల్లో కన్నా దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యము చేరడు. చూసారు ఎన్ని మాటలు రాయించాడు ధనవంతుల గురించి, ధనాపేక్ష కలిగిన వారి గురించి ఎన్ని మాటలు రాయించాడు. మరి ఇన్ని మాటలు విన్నవాడు ధనం మీద ఆశ ఉంటుందా అండి? నిజంగా ఆలోచించండి. ముఖ్యంగా సత్యవాక్యం తెలిసిన తరువాత నేను ఎంతో ఇదిగో యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరిలోనూ ఎక్కువగా అసలు ఈ ధనాపేక్ష మనలో కనిపించదండి. మీరు చూడండి, కాస్త కొంచెం పరిశీలించి చూడండి, కానీ ఎవరిలోనూ ఎక్కువగా ఈ ధనాపేక్ష కనిపించదు. ఎందుకు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని మనకు అర్థమైంది కాబట్టి. అలాగే ధనాపేక్షకులు, తర్వాత బింకములాడువారు, మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ నుంచి చదవండి అమ్మా. 2వ వచనం నుంచి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు. సామెతల గ్రంథం 12:22. సామెతల గ్రంథము 12:22. అబద్ధమాడు పెదవులు, యెహోవాకు హేయములు, సత్యవర్తనులు, ఆయనకు ఇష్టలు. బింకములాడేవాళ్ళు కానీ అబద్ధం ఆడేవారు కానీ యెహోవాకు ఏంటంటే ఆయనకి హేయము. వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధం సాధారణంగా వచ్చేస్తుంది కదా. ఏమండి? ఈ మధ్య కొంతమంది కుదరట్లేదు, ఎందుకంటే ఫోన్లో రికార్డింగ్లు వచ్చిన తర్వాత వెంటనే రికార్డింగ్ చేస్తున్నారు. ఎందుకు రికార్డింగ్ చేస్తున్నారు? ఏమండి? నా ఫోన్ అయితే చేయకపోయినా అయిపోద్ది రికార్డింగ్. కొంచెం జాగ్రత్త మరి. ఏమండి? ఆలోచించండి. గత కొద్ది కాలంలో చాలామంది ఇబ్బంది పడ్డారండి. గూగుల్ డైలర్ వచ్చి రికార్డింగ్ చేసినప్పుడు రికార్డింగ్ బటన్ నొక్కగానే దిస్ కాల్ నాట్ బి రికార్డింగ్ అని వచ్చేది, అంతే. అప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి స్మార్ట్ ఫోన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, బాబోయ్ రికార్డింగ్ చేసినట్టు అవతల వ్యక్తికి తెలిసిపోతుందని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అవతల వ్యక్తికి వినిపించకుండా రికార్డింగ్ చేసే ఫోన్లు దింపాలి అని ఈరోజు లేటెస్ట్గా వచ్చిన అన్ని ఫోన్లకి ఆ సౌండ్ వినిపిస్తుంది మీకు. కాబట్టి మనము ఆలోచించి మాట్లాడాలి. ఏమండి? ఎదుటి వాళ్ళు కూడా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే పొరపాటున బొంకడం మనిషికి అలవాటేగా, బింకములాడడం మనిషికి అలవాటేగా. మాట అని కూడా తప్పించుకోవడానికి నేను అనలేదు అన్న మనిషికి అలవాటు అయిపోయిందండి ఈరోజు. అన్నాబా అనగానే చుట్టుపక్కల 10 మంది అన్నానని చెప్పినా ఇతను మాత్రం అనలేదు అంటాడు. ఆ 10 మంది మాట వినాలి, ఇతని మాట వినాలో అర్థం కాదు. ఏమంటున్నాడు? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము. అబద్ధమాడే పెదవంటే ఆయనకు అస్సలు ఇష్టం లేదు. అబద్ధం ఆడొద్దని చెప్పింది మతం అవుతుందా? ఆలోచించండి. ధనాపేక్ష, ధనం సంపాదించాలన్న ఆలోచనతో తప్పు మార్గాలు పట్టొద్దని చెప్పింది మత గ్రంథం అవుతుందా? ఈ సమాజానికి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది మత గ్రంథం అవుతుందా? ఈ మతంలో
ఒకవేళ ఇందులో న్యాయమైనది బయట ఏమన్నా తప్ప పోని ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో దేవుడు రాసించిన న్యాయమైన ఈ మాట బయట ఏదన్నా తప్ప దీన్ని ఎవరైనా తప్పు అనగలరా? ఎవరు అనలేరండి, ఎవరు అనలేరు. ఇంకో మాట చూసుకుందాం, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. అహంకారులు అని మనం చూసుకున్నాం కదా. మనిషికి ఉన్న అహంకారం ఎవరికి లేదని చెప్పాం మీకు. ఏమండి, మనిషికున్న అహంకారం ఎవరికీ లేదు. మనిషికున్న దుర్మార్గపు లక్షణాలు సృష్టిలో కానీ జంతువుల్లో కానీ ఎక్కడ మనకు కనిపించదండి. ఒక కోతి ఉందండి, ఒక కోతి ఉండి 2 అరటిపళ్ళు ఉన్నాయి ఆ కోతి చేతిలో. 2 అరటిపళ్ళు ఆ కోతి చేతిలో ఉన్నాయి. పక్కన ఒక వ్యక్తి వెళ్ళి ఒక అరటిపండు ఇవ్వా అని అడుగుతున్నాడు. కోతిని ఒక అరటిపండు ఇవ్వా అని అడుగుతున్నప్పుడు అది తీసుకొచ్చి చక్కగేస్తుందండి. మనిషి అయితే ఇస్తాడా? తన దగ్గర ఉన్న తిరిగి ఇవ్వాలంటే ఇస్తాడా? మనిషి ఇవ్వలేడండి. దానికి దొరుకుద్దో, నువ్వైతే సంపాదించుకుంటావు కానీ దానికి దొరుకుద్దో లేదో గ్యారంటీ ఉందా? నువ్వైతే పనికి వెళ్తావు, డబ్బులు తెచ్చుకుంటావు, సంపాదించుకుంటావు, తింటావు, నీకు ఉంది వివేచన కాలం. దానికి మళ్ళీ దొరుకుద్దని గ్యారంటీ ఉందా? లేదు. అయినా సరే ఇస్తుంది అంటే ఏం నేర్చుకోవాలండి? ఎంత ప్రేమ కనిపిస్తుంది జంతువుల్లో మనకి, మనుషుల్లో మాత్రం కనిపించట్లేదు. చూసారా? ఆలోచించండి. రోజు రోజుకి అంచె దినంలో అపాయకరమైన కాలంలో మనుషులందరూ కూడా అపాయకరంగా మారిపోతున్నారండి. ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మడానికి వీల్లేదండి. ఎవరెప్పుడు అపాయం చేస్తారో ఎవ్వరికి తెలీదు. మనవాడే అనుకుంటావు, మనవాళ్ళే అనుకుంటావు, అన్నీ చెప్పేస్తుంటావు, నీకు నచ్చినట్టు మాట్లాడేస్తుంటావు. నా స్నేహితుడే కదా అని ఆడే నీకు పంప ముంచుతాడు ఏదో రోజు. ఏమండి, ఆడే నీ పరువు తెస్తాడు నలుగురిలో ఏదో రోజు. అందుకే అపాయకరమైన కాలంలో ఉన్నావు. అహంకారులు అంటూ ఏం చెప్తున్నాడు? యెషయా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు ఏమండి, నరుల అహంకారము ఏమవుతుందంట? నరుల అహంకారము అనగదొక్కబడును. ఏం చేస్తాడంటే దేవుడు? నరుల అహంకారం అనగదొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. మనుషుల అహంకారం ఏమైపోతుందంట? అనగదొక్కేస్తాడు దేవుడు. అహంకారంగా మాట్లాడుతున్నాడా ఎవడైనా? నువ్వు కంగారు పడొద్దు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, చక్కగా అనగదొక్కుతాడు. నువ్వు మాట్లాడితే మళ్ళీ నీ మీదకి వస్తుంది అహంకారం. మొన్న అంతకుముందు వారంలో జైశాలి గారి మాటల్లో ఒక అద్భుతమైన మాటలు మాట్లాడారండి. వారం ఎన్నో విలువైన సంగతులు చెప్తున్నారు. మన వారం ఆయన చెప్పిన మాట అంటే పోయిన వారం కాక అంతకుముందు వారం చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో, ఎవరికి ఏది వాక్యం చెప్పు తప్ప ఎవరికి మంచి చెప్పొద్దు, సరి చేసుకోమని. కానీ ఇలాంటివి చెప్పావు అనుకో ఎవడో వినే పరిస్థితిలో లేరు. దేవుని మాటలు చెప్పు, అంతేగాని ఆడి బాగు కోసం నువ్వు ఏ మంచి మాట చెప్పినా వినేలా లేడు. ఎలా ఉన్నారు అంటే, ఇదిగో ఒక దొంగను పట్టుకుని దొంగ అంటే నువ్వు దొంగ, మీ తాత దొంగ, మీ నాన్న దొంగ అని మాట్లాడే వాళ్ళే తప్ప సరి చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించి అన్నారండి. ఈరోజు మనుషుల పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. ఏ మాట చెప్పినా వినే పరిస్థితి లేదండి. ఏ మాట చెప్పినా వాళ్ళ మేలు కోరి చెబుతున్నామా లేకపోతే స్వార్థంతో చెబుతున్నామా ఆలోచించే పరిస్థితి కూడా ఈరోజు మనుషుల్లో కనిపించడం లేదండి. మేలు కోరే మాట ఏదో, తనకి కీడు చేసే మాట ఏదో కూడా గ్రహించని వాడుగా మనుషులు ఉంటున్నారు ఈరోజు. ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అతనుకున్న అహంకారం అలాంటిది. అందుకే అంటున్నాడు, అహంకారులను ఏం చేస్తాను? అనగదొక్కుతాను. తర్వాత మనుషుల గర్వము తగ్గింపబడును. ఏమండి, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. దేవుడు ఒక్కడే ఘనత వహిస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క గర్వాన్ని కూడా నేను అనగదొక్కుతాను అని దేవుడు చెబుతున్నాడు. అంటే అహంకారులు ఏం చేస్తానని చెప్తున్నాడు? అనగదొక్కేస్తాడు దేవుడు. అలాగే తర్వాత ఇంకొక మాట, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. అంటే అదే కదండి చివరి మాటలో, తల్లిదండ్రులు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, దోషకులు. ఏమండి, అయితే ఇప్పుడు తల్లిదండ్రులకు అవిధేయుల అంటే ఎంతోమంది అవిధేయంగా కనిపిస్తున్నారు. దాని గురించి బైబిల్ ఏం చెప్పిందో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా,
ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఒక పాత నిబంధన చూసుకున్నా, ఒక కొత్త నిబంధన చూసుకున్నా మీకు ఏం కనిపిస్తుంది? తల్లిదండ్రులను సన్మానించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులకు విధేయులై ఉండండి కనిపిస్తుందా? పాత నిబంధన చూసుకున్నా, కొత్త నిబంధన చూసుకున్నా ఏం చెప్తున్నాడండి దేవుడు? తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఉపాయం మీకు మేలు కలిగించే మాటలు. మీరు తల్లిదండ్రులు సన్మానిస్తే మీ ఆయుష్కాలం పెంచుతానన్నాడు దేవుడు. ఏమంటే ఎన్ని మేలు కలిగించే మాటలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయండి. ఒకసారి ఆలోచించండి. చిన్ననాటి నుంచి కని పెంచిన తల్లిదండ్రులకి విధేయత చూపని వారికి ఈరోజు సమాజం ఉంటుంది. దేవుడు ఏమని ఇచ్చాడు తెలుసా? ఆజ్ఞగా, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మీ తల్లిదండ్రులను సన్మానించండి, మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ధర్మమే, ఇది న్యాయమే అంటున్నాడండి అక్కడ. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటున్నారు? ఎంతమంది కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటున్నారు? ఆలోచించండి. ఇదిగో ఈ సృష్టినంతటిని మన కోసం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత కలిగేవారుగా ఉండట్లేదు. ఈ భూమి మీద మనుషులకు మేలు చేసిన వారికి కృతజ్ఞత కలిగేవారుగా ఉండట్లేదు. ఇంకా చనిపోతే ఎలా ఉంటుంది వీరి యొక్క పరిస్థితి? ఆలోచించండి. మనిషి అపాయకరంగా మారినప్పుడు ఆ మనిషికి ఉపాయం కలిగించే మాటలు ఎన్నో బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని రాయించాడు. అహంకారంగా ఉంటే నిన్ను అనగదొక్కుతాడు దేవుడు అని రాయించాడు. నువ్వు అబద్ధం ఆడకూడదని రాయించాడు. తల్లిదండ్రుల మాట వినాలని రాయించాడు. తల్లిదండ్రులు ప్రేమించాలని రాయించాడు. ఈ మనుషులకు మేలు చేసే మాటలండి. మనుషులకు మేలు చేసే మాటలు. ఈ మాటల్లో కొన్ని మాత్రం మనం ఆలోచించాం. ఈ కొన్ని మాటలన్నా మనం పాటించామనుకోండి, కొట్టుకోవడం ఉంటుందా? ఆలోచించండి. సహోదరుల మధ్య చంపుకోవడం ఉంటుందా? సమాజంలో నేరాలు ఘోరాలు మనకు కనిపిస్తాయా? మనం వినలేనివి, మనం చూడలేనివి ఎన్ని చెప్పుకున్నాం ఈరోజు. అవన్నీ కనిపిస్తాయా? కనిపించవండి. దేవుడు చెప్పిన మాటలు పాటిస్తే ఈ సమాజం ఎప్పుడో బాగుపడుతుందండి. కానీ ఎప్పుడూ దేవుడి మాటలకు అనుకూలంగా ఎవరో కూడా ఉండటం లేదు. కాబట్టి కొన్ని మాటలుగా మనం విన్నాం, కొన్ని సందర్భాలు మనం విన్నాం. ఎంత అపాయంలో మనం ఉన్నామో మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. కాబట్టి ఈ అపాయాల నుండి మనం తప్పించుకోవాలంటే ఎలా బతకాలి మనం? ఇదిగో దేవుడు చెప్పిన మాటలు, మనకు మేలు కలిగించే మాటలు చెప్పాడు కదండి. ఈ మాటల ప్రకారం మనం ఎప్పుడైతే బ్రతుకుతామో ఇదిగో ఈ అపాయాల నుండి తప్పింపబడతాం. అంతేకాక మనం మరణించిన తర్వాత కూడా నిత్య జీవం మనం చేరుతాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. నేడున్న సమాజంలో మనుషులు ఎంత క్రూరంగా మారిపోయి ఎన్ని దారుణమైన కార్యాలు చేస్తున్నారో తండ్రి, అవన్నీ కూడా తండ్రి మేము చూస్తున్నాం తండ్రి. అపాయకరమైన కాలం వచ్చింది. మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతున్నారు, క్రూరులుగా మారిపోతున్నారు తండ్రి. దేవుని వాక్యం విన్న మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఈ యొక్క సమాజాన్ని బాగు చేసేవారిగా, మమ్మల్ని మేము దిద్దుకుంటూ ఈ సమాజానికి తెలియజేసేవారిగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.